Namaste everyone. In today's video, we are going to start the next part of ABTET series, that is one word substitution. Already in the previous videos, we have completed tense and also synonyms. Now in today's part, we are going to start one word substitution. That too, I have come up with only 8 bits, but we'll be seeing the one word substitution of the each and every option. ఓకే, ప్రతి ఆప్షన్ ఉన్నవి 8 బిట్స్ ఏనండి. కానీ మనకి 8 బిట్స్ లో 4 ఆప్షన్స్ ఉంటాయి కదా ఈచ్ బిట్ కి. ప్రతి ఆప్షన్ కి మనం ఆల్మోస్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఏంటి డీటెయిల్డ్ గా దాన్ని తెలుసుకుందాము. ఇట్ విల్ బి వెరీ నైస్. ఓకే, అది మనకి చాలా యూజ్ అవుతుంది. రైట్, షెల్ వి స్టార్ట్ ద సిరీస్? లెట్స్ డైవ్ ఇంటూ ఇట్. ఫస్ట్ వన్, బిలాంగింగ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. మొత్తం వరల్డ్ లో అన్ని పార్ట్స్ కి సంబంధించిన వాళ్ళని ఏమంటారు? అన్ని పార్ట్స్ కి సంబంధించిన వాళ్ళు అంటే మొత్తం అన్నిటికీ సంబంధించిన వాళ్ళని కాస్మోపాలిటన్ అంటారండి. ఇక్కడ కాస్మోపాలిటన్ ఆల్రెడీ ఉంది, బట్ ఒక్కొక్క ఆప్షన్ గురించి చూద్దాం మనం. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ నేటివ్. నేటివ్ అంటే ఏంటి? దిస్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్, నేటివ్. నేటివ్ అంటే ఏంటి? నేటివ్ మీన్స్ ఏదైనా ఒక ఏరియాకి ఆ ఏరియాకి వాళ్ళ ఆరిజిన్ సంబంధించింది అయితే వాళ్ళని నేటివ్స్ అంటారు. దోస్ ఆర్ కాల్డ్ as నేటివ్స్. నేటివ్స్ కి ఇంకొక వర్డ్ ఇండిజినస్ అని కూడా అంటారు. ఇండిజినస్ కి నేటివ్ కి ఆల్మోస్ట్ సేమ్ అండి రెండు, కాకపోతే చిన్న స్లైట్ డిఫరెన్స్ ఏంటంటే ఇండిజినస్ అనేది ఇట్ విల్ బి యూజ్డ్ ఇన్ హిస్టారికల్ కాంటెక్స్ట్ ఎక్కువగా. ఎలా అంటే ద ఇండిజినస్ పీపుల్ ఆఫ్ ఆస్ట్రేలియా ఆర్ అబొరిజినల్ ఆస్ట్రేలియన్స్ ఇలా వాడతారు అనమాట. అంటే వాళ్ళ యొక్క హిస్టారికల్ కాంటెక్స్ట్ గురించి తెలియజేసేటప్పుడు ఇండిజినస్ అంటాం. ఇఫ్ నాట్, ద నేటివ్ యానిమల్స్ ఆఫ్ దిస్ ఫారెస్ట్ ఇంక్లూడ్ డియర్ అండ్ ర్యాబిట్. నేటివ్ యానిమల్స్, ఇక్కడ ఉండేటువంటి నేటివ్ యానిమల్స్ లో డియర్, ర్యాబిట్ కూడా ఇంక్లూడ్ అవుతాయి అని చెప్పచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ కాస్మోపాలిటన్, యాజ్ ఐ సెడ్ యూ, బిలాంగింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద, ఐ మీన్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. అంటే వాళ్ళు మొత్తం అన్నిటికీ సంబంధించి ఉంటారనమాట. రైట్, ఇట్స్ అ కాస్మోపాలిటన్ సిటీ అంటారు. ఓకే, కాబట్టి మనం ఎప్పుడైనా ఏదైనా రెస్టారెంట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూజిన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిషెస్ ఉన్నాయనుకోండి, అంటే వేరే 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 క్యూజిన్స్ ని సంబంధించిన డిషెస్ ఉంటే వాటిని కాస్మోపాలిటన్ మెన్యూ అంటారు అనమాట. అక్కడ మనం సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు? ఇన్ దిస్ రెస్టారెంట్ వీ హ్యావ్ అ కాస్మోపాలిటన్ మెన్యూ ఫీచరింగ్ ఆన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిషెస్ ఫ్రమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూజిన్స్ ఆర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ ఇలా చెప్పొచ్చు అనమాట. దట్ ఈస్ కాస్మోపాలిటన్. నెక్స్ట్ వన్, ఆమ్ని ప్రెసెంట్. ఆమ్ని ప్రెసెంట్ అంటే ఏంటంటే ప్రతి చోట ఉండగలగడం, ప్రతి చోట ఉన్నటువంటి అని వస్తుంది. గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెసెంట్ కదా, ప్రతి చోట ఎవరు ఉంటారండి? దేవుడే ఉంటాడు. సో గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెసెంట్. ప్యూరిటన్, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ప్యూరిటన్. ప్యూరిటన్స్ అంటే, ప్యూరిటన్స్ ఎలా ఉండేవాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళకి మోరల్ వాల్యూస్ చాలా ఎక్కువ అండి. మోరల్ వాల్యూస్, రిలీజియస్ బిలీఫ్స్ చాలా ఎక్కువ అనమాట. ఈ ప్యూరిటన్ అనే వర్డ్ ఒక నౌన్ కింద యూజ్ చేస్తారు, అట్ ది సేమ్ టైం అడ్జెక్టివ్ కింద కూడా యూజ్ చేస్తారు. నౌన్ కింద యూజ్ చేస్తే ద ప్యూరిటన్స్ కేమ్ టు అమెరికా ఫర్ రిలీజియస్ ఫ్రీడమ్. రిలీజియస్ ఫ్రీడమ్ గురించి ప్యూరిటన్స్ అమెరికాకి వచ్చేసారు అని చెప్పొచ్చు. అడ్జెక్టివ్ కింద యూజ్ చేసామనుకోండి, హీ హ్యాస్ అ ప్యూరిటన్ యాటిట్యూడ్. అంటే ఏంటి? అతనికి ఎక్కువగా రిలీజియస్ బిలీఫ్స్ లేకపోతే చాలా స్ట్రిక్ట్ ఓరియంటెడ్ మోరల్ వాల్యూస్ ఇలా ఉన్నాయన్నమాట. హీ హ్యాస్ అ ప్యూరిటన్ యాటిట్యూడ్ విచ్ లెడ్ హిమ్ టు లీడ్ అ సక్సెస్ఫుల్ లైఫ్ ఇలా చెప్పొచ్చు అనమాట. సో బేసింగ్ ఆన్ ద క్వశ్చన్, కరెక్ట్ ఆన్సర్ ఈస్ బిలాంగింగ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ కాస్మోపాలిటన్. చెప్పాను కదా, నేటివ్ తో పాటు మనం ఇండిజినస్ వాడచ్చు. ఓకే, ఆమ్ని ప్రెసెంట్ అంటే ప్రెసెంట్ ఈచ్ అండ్ ఎవ్రీవేర్, ప్రెసెంట్ ఎవ్రీవేర్ అని చెప్పొచ్చు. ప్యూరిటన్ అంటే మోరల్ అండ్ రిలీజియస్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట వాళ్ళకి. దోస్ ఆర్ ప్యూరిటన్స్. సెకండ్ వన్, హీ బికేమ్ ద పైనియర్ ఆఫ్ ఇండియా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఆయన ఇండియా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి పయనియర్ గా ఉన్నారట. హూ ఇస్ దిస్ పయనియర్? ద వర్డ్ పయనియర్ ఇన్ ద అబౌవ్ స్టేట్మెంట్ మీన్స్, అబౌవ్ స్టేట్మెంట్ లో పైనియర్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. పైనియర్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక ఫీల్డ్ లో వాళ్ళ కంట్రిబ్యూషన్ చాలా చేసి వాళ్లే ఒక రకమైన నాలెడ్జ్ ని కానీ ఆ ఫీల్డ్ లో ఆ నాలెడ్జ్ ని డెవలప్ చేయడానికి ఫస్ట్ పర్సన్ అనుకోండి, వాళ్ళని పయనీర్స్ అంటారు అనమాట. ఓకే, మనకి జుకర్బర్గ్ చూడండి, మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్ క్రియేషన్ చేసిన తర్వాత ఆయన్ని సోషల్ మీడియాలో పైనీర్ ఆఫ్ ద సోషల్ మీడియా అంటారు. రైట్, అలాగా ఎవరైతే ఫస్ట్ డెవలప్ చేస్తారో, ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళని పైనియర్స్ అంటారు. లెట్ us look at the options here.
A person who is the first option, a person who is the first to develop a particular area of knowledge. This is the correct one. But let's move on to the next options also. A person who lost his life for knowledge. నాలెడ్జ్ అని కాదు కానీ ఇక్కడ ఈ ఆప్షన్ రాంగ్ అండి. కానీ దానికి సంబంధించినటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ చెప్పాలంటే ఎవరైతే ఒక అంటే ఒక ప్రిన్సిపల్ గురించి కానీ ఒక దాని గురించి కానీ వాళ్ళ లైఫ్ ని సాక్రిఫైస్ చేస్తారో వాళ్ళని అమరవీరులు అంటాం కదా, మనం మార్టర్స్ అంటాం, వాళ్ళని మార్టర్స్ అంటాం. ఓకే, ఇది జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండి. దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ ఆప్షన్. అ పర్సన్ హూ గాట్ అ జాబ్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎవరికైనా జాబ్ వస్తే వాళ్ళని ఎంప్లాయీ అంటారు కదా, ఎంప్లాయీ. థర్డ్ వన్ చూడండి, టాగోర్ వాజ్ అ వర్సటైల్ పర్సన్. దిస్ సెంటెన్స్ సేస్ దట్ వర్సటైల్ పర్సన్ అంటే ఎవరు? వర్సటైల్ వర్డ్ కి మీనింగ్ ఏంటంటే ఎవరికైతే ఎక్కువ స్కిల్స్ కానీ టాలెంట్స్ కానీ ఉంటాయో వాళ్ళల్లో దోస్ ఆర్ కాల్డ్ ద వర్సటైల్ పర్సన్స్, వర్సటైల్ పర్సనాలిటీ అంటారు. ఓకే, నౌ ద ఆప్షన్స్. Tagore possessed many talents. Yes, this is the correct option. Tagore read poetry only. No, wrong. Tagore could not write novels. No. Tagore helped many people. Wrong. First one is the right option. Next one. Choose the word that refers to a number of people listening to a concert or a lecture. అంటే ఎవరైతే ఒక కాన్సర్ట్ కి కానీ లెక్చర్ కానీ అలా వింటూ ఉంటారు చాలా మంది జనాలు అనమాట. నెంబర్ ఆఫ్ పీపుల్ అన్నారు కదా. కాన్సర్ట్ అంటే ఏంటి? ఎవరైతే లైవ్ పర్ఫార్మెన్సెస్ ఇస్తుంటారో అది కాన్సర్ట్ అంటే. లైవ్ పర్ఫార్మెన్సెస్ దగ్గర ఉండేవాళ్ళు కానీ వినేవాళ్ళు కానీ అది చూసేవాళ్ళు కానీ లెక్చర్స్ వినేవాళ్ళు కానీ వీళ్ళందరూ ఏమంటారు? ఆడియన్స్ అంటారు. రైట్, చూడండి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ బోర్డ్. బోర్డ్ అంటే ఏంటండి? ఒక ఆర్గనైజేషన్ లో ఎవరైనా వర్క్ చేశారనుకోండి, ఆర్గనైజేషన్, ఓకే, అక్కడ ఏదైనా మీటింగ్ జరిగితే అది బోర్డ్ మీటింగ్ అంటారు. దట్ ఈస్ డిఫరెంట్. ఆడియన్స్ ఇస్ ద కరెక్ట్ వన్, బోర్డ్ ఈజ్ రాంగ్. క్రౌడ్, క్రౌడ్ అంటే ఏంటి? క్రౌడ్ అంటే కొంతమంది జనాలు ఎక్కడైనా మూగితే దట్ ఈస్ క్రౌడ్. సో దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ వన్. ట్రూప్, ట్రూప్ ఆఫ్ డాన్సర్స్, ట్రూప్ ఆఫ్ అంటే కొంతమంది ఏదైనా ప్రోగ్రామ్ కి ట్రూప్ ఆఫ్ డాన్సర్స్ కానీ సింగర్స్ కానీ ఒక గ్రూప్ వెళ్తే దాన్ని ట్రూప్ అంటారు. సో దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ వన్. ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆడియన్స్. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్. చూస్ ద వర్డ్ దట్ మీన్స్ ద స్టడీ ఆఫ్ కల్చర్స్ ఆఫ్ ద పాస్ట్. పాస్ట్ యొక్క కల్చర్స్ ని మనకి తెలియజేసేటువంటి వర్డ్ ఏది? వాట్ ఆర్ ద ఆప్షన్స్ హియర్? ఆర్కియాలజీ, ఫిజియాలజీ, సైకాలజీ, జియాలజీ. ఒక్కొక్క ఆప్షన్ చూద్దాం. ఆర్కియాలజీ అంటే ఏంటి అంటే తవ్వకాల్లో, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అంటుంటారు కదా, తవ్వకాల్లో ఎప్పుడైనా మనకి పురాతన వస్తువులు కానీ ఏదైనా బయటపడినప్పుడు ఆ వస్తువుల ద్వారా వాళ్ళ హిస్టరీ ఏంటి, వాళ్ళు ఎలా బతికేవారు, వాళ్ళ కల్చర్ ఏంటి, ట్రెడిషన్, ఇవన్నీ బయటికి లాగుతారు అనమాట. వాళ్ళు దానివల్ల తెలుసుకుంటారు. అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బట్ నెక్స్ట్ వి కూడా మనము చూద్దాం వాటి మీనింగ్స్ ఏంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కి అని. ఫిజియాలజీ, ఫిజియాలజీ అంటే బాడీకి సంబంధించిన హార్ట్ ఎలా ఉన్నాయి, లంగ్స్ ఎలా ఉన్నాయి, ఆ స్టడీ ఎవరైతే చేస్తారో అది ఫిజియాలజీ. దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. సైకాలజీ, సైకాలజీ అంటే ఏంటి? వాళ్ళ బిహేవియర్ గురించి, వాళ్ళ మైండ్ సెట్ గురించి, మెంటల్ యాటిట్యూడ్ ఎలా ఉంది, వీటన్నిటి గురించి స్టడీ చేసేవాళ్ళు. దట్ ఈస్ అది సైకాలజీ అనమాట, సైకాలజిస్ట్ అంటారు. సో దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ ఆప్షన్. జియాలజీ, జియాలజీ అంటే స్టడీ ఆఫ్ ఎర్త్ అండి. ఎర్త్ గురించి, మౌంటైన్స్, రాళ్ళు రప్పలు ఎలా ఉన్నాయి, అందులో ఏ స్టోన్ ఎలా ఉంది, ఇవన్నీ చదువుతారు కదా, దాన్ని అది స్టడీ ఆఫ్ ఎర్త్, మౌంటైన్స్, ది జియాలజీ. సో దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ వన్. ద మెయిన్ ద స్టడీ ఆఫ్ కల్చర్స్ ఆఫ్ ద పాస్ట్, ఆర్కియాలజీ. ఓకే, ఇందాక ఫిఫ్త్ వన్ అయిపోయింది కదండి, ఇప్పుడు ఇది సిక్స్త్ వన్ అనమాట. దిస్ ఇస్ సిక్స్త్ వన్. ఓకే, అ పర్సన్ హూ హేట్స్ విమెన్. విమెన్ ని ఎవరైతే హేట్ చేస్తారో వాళ్ళని ఏమంటారు? లెట్స్ లుక్ ఎట్ ద ఆప్షన్స్. మిసోజినిస్ట్, ఫెటలిస్ట్, మోనోగమీ, అంబిగ్వస్. మీసోస్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి రూట్ వర్డ్స్ రాసుకుందాము. మీసోస్, మీసోస్ అంటే హేట్రెడ్ అండి. ఎవరైతే హేట్ చేస్తారో, మీసోస్ అనేది ఒక గ్రీక్ టర్మ్ అనమాట. మీసోస్ ఇస్ అ గ్రీక్ టర్మ్. ఇది గ్రీక్ టర్మ్, దాని మీనింగ్ హేట్రెడ్. GYNE, ఈ వర్డ్ కి అర్థం ఏంటంటే, ఈ రూట్ వర్డ్ కి అర్థము ఉమెన్, ఆడవాళ్ళు, ఉమెన్ కి సంబంధించి అని అర్థం అనమాట. సో మీసోస్ అంటే హేట్రెడ్, గైన్ అంటే ఉమెన్, గైనకాలజిస్ట్ అంటారు కదా, గైన్ అంటే ఉమెన్. ఓకే, సో మీసోజెనిస్ట్ మీన్స్ ఎవరైతే ఉమెన్ ని హేట్ చేస్తారో, ఆడవాళ్ళని హేట్ చేస్తారో వాళ్ళని మీసోజెనిస్ట్ అంటారు. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. నౌ దిస్ ఇస్ ద కరెక్ట్ వన్, బట్ లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ ఆప్షన్స్. ఫెటలిస్ట్ అంటే ఎవరు? ఫెటలిస్ట్ అంటే ఫేట్, సెకండ్ ఆప్షన్ చూడండి. ఫెటలిస్ట్ అంటే ఫేట్ అనేది ఫ్యాటమ్ అండి, ఫ్యాటమ్ అండి, లాటిన్ వర్డ్ ఇది. ఫ్యాటమ్ అనేది ఒక లాటిన్ వర్డ్. ఓకే, ఫ్యాటమ్ అంటే ఏంటి అంటే మనకి ఫేట్, ఫేట్ అని అర్థం అనమాట.
తర్వాత ఫెటలిస్ట్ కదా, ఐఎస్టి. ఈ ఐఎస్టి అంటే ఏంటంటే ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో, అంటే వాళ్ళు అనుకున్నది దాన్ని నమ్మి అదే ప్రాక్టీస్ లో ఉంటారో వాళ్ళకి ఐఎస్టి అనేది ఆ రూట్ వర్డ్ యాడ్ అవుతుంది. సో ఇక్కడ ఫేట్ ని బట్టి వాళ్ళ యాక్షన్స్ ఉంటాయి అని నమ్మి ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారో, అంటే ఆ దారిలో నడిచేవాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళని ఫెటలిస్ట్ అంటారు. నౌ ద నెక్స్ట్ వన్ ఈజ్ మోనోగమి. మోనో అనేది గ్రీక్ వర్డ్ అండి. మోనో అంటే ఏంటి అంటే, మోనో ఈజ్ ఎ గ్రీక్ వర్డ్ హియర్. మోనో అంటే వన్, సింగిల్ అని అర్థం. గ్యామీ, గ్యామీ అంటే ఏంటి అంటే మ్యారేజ్ అండి. గ్యామీ మీన్స్ మ్యారేజ్. అంటే ఎవరైతే ఒక భార్య ఒకటే పెళ్లి అన్నట్టు ఉంటారో వాళ్ళు మోనోగెమిస్ట్ అంటారు. అది మోనోగెమీ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ అంబిగ్యూస్. అంబి అనే వర్డ్ ఏంటంటే, అంబి అంటేనే మనకి బోత్ అని అర్థం. అంబి అంటేనే బోర్డ్. ఎజియర్, ఈ ఎజియర్ అనేది ఏంటంటే టు లీడ్ అని అర్థం అండి. అంటే దీని అర్థం ఏంటి అంటే, మనం ఏదైనా ఒకటి మాట మాట్లాడినా లేకపోతే ఒక యాక్షన్ చేసినా, మన యాక్షన్ కానీ మాట కానీ ఒకవైపు కాకుండా రెండు విధాలుగా వెళ్ళింది అనుకోండి, అప్పుడు అది అంబిగ్యూస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ బి అంబిగ్యూస్, బి స్పెసిఫిక్. అంటే రెండు రకాలుగా రెండు వైపులా సపోర్ట్ చేసేటట్టు మాట్లాడకు, ఏదో ఒక్కదాని వైపే ఉండు అంటారు కదా, అప్పుడు ఆ పర్సన్ ని డోంట్ బి అంబిగ్యూస్ అంటారు. ఓకే, దిస్ వన్ ఇస్ ద సిక్స్త్ వన్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. సో ద కరెక్ట్ ఆప్షన్ హియర్ is a person who hates women, misogynist. Now this is the sixth one completed. Now seventh one, seventh and here eighth. Okay, now seventh one, Murthy is a philanthropist. Philanthropist ante enti? Philos. Philanthropist, philos ante enti? Philos ante love andi. Okay, anthropos, anthropos, ఆంథ్రోపోస్ అంటే ఏంటి అంటే మ్యాన్ కైండ్, హ్యూమన్ అనమాట. మ్యాన్ కైండ్ ని ఆంథ్రోపోస్ అంటారు. అంటే ఎవరైతే పీపుల్ పట్ల, అంటే జనాల పట్ల, మ్యాన్ కైండ్ పట్ల, హ్యూమన్స్ పట్ల ప్రేమగా ఉండి సర్వీస్ చేసి ఇలా ఉంటారు, ఎక్కువ వాళ్ళంటే ఇష్టం ఉండి వాళ్ళకి చాలా సర్వీస్ చేస్తారు, అలాంటి వాళ్ళని ఫిలాంథ్రఫిస్ట్ అంటారు. సో హియర్ ద ఫస్ట్ ఆప్షన్, మూర్తి డివోట్స్ హిస్ సర్వీస్ ఆర్ వెల్త్ ఫర్ ద లవ్ ఆఫ్ మ్యాన్ కైండ్. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. బట్ నెక్స్ట్ దానికి కూడా చూద్దాం. రైట్స్ హిస్ లైఫ్ హిస్టరీస్ ఆఫ్ ఫేమస్ పీపుల్. ఎవరైతే లైఫ్ హిస్టరీస్ రాస్తారో వాళ్ళని బయోగ్రఫర్ అంటారండి, బయోగ్రఫర్. Abs third option, so this is not the correct option, second one. Now third option, abstains from taking alcohol. అంటే ఆల్కహాల్ తీసుకోకుండా ఉండడం అనమాట. ది వర్డ్ అబ్స్టైన్స్ అని ఉంది కదా, అబ్స్టైన్స్ అంటే ఏంటి అంటే మనకి మంచిది కాదు హెల్త్ కి అనుకున్నప్పుడు అది నో అని చెప్పడం. ఎవరైనా బలవంత పెట్టినా కూడా నో అని చెప్పడం, తీసుకోకుండా ఉండడం, దాన్ని అబ్స్టైన్స్ అంటారనమాట. ఎవరైతే ఆల్కహాల్ తీసుకోకుండా ఉంటారో వాళ్ళని, ఆల్కహాల్ అనే కాదు వాళ్ళ హెల్త్ కి మంచిది కానిది తీసుకోకుండా ఉంటారో వాళ్ళని అబ్స్టైనర్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ as abstainer. Okay, that person is called as abstainer, right? Next, this is also not the correct option. Fourth one, hates the people who spends too much. యాక్చువల్ గా ఇందాక దాంట్లో చూసాం కదా, hates the people అనే వాళ్ళని ఏమంటాము, మీసోజెనిస్ట్ కదా. ఎవరైతే హేట్ చేస్తారో వాళ్ళని మీసోజెనిస్ట్ అంటారు. ఇక్కడ రెండు కలిపిచ్చారు. యాక్చువల్ గా ఇది రాంగ్ ఆప్షన్ అండి, బట్ జస్ట్ మనం వివరణ చూద్దాం. ఎవరైతే హేట్ చేస్తారో వాళ్ళని మీసోజెనిస్ట్ అంటారు. బాగా స్పెండ్ చేసే వాళ్ళని, టూ నేమ్స్ ఉన్నాయండి వాళ్ళకి, బాగా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసి వేస్ట్ చేసేసే వాళ్ళు ఉంటారు కదా, స్పెండ్ థ్రిఫ్ట్ అంటారు. బాగా ఎక్కువగా లావిష్ గా ఖర్చు పెట్టేసి వేస్ట్ చేసేవాళ్ళు స్పెండ్ థ్రిఫ్ట్ అనొచ్చు, ప్రొడ్యూగల్ అనొచ్చు, ఇలా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ వన్, సో ద కరెక్ట్ ఆప్షన్ ఆఫ్ ద సెవెంత్ వన్ ఇస్ ఫస్ట్ వన్, మూర్తి డివోట్స్ హిస్ సర్వీస్ ఆర్ వెల్త్ ఫర్ ద లవ్ ఆఫ్ మ్యాన్ కైండ్. ఓకే, నెక్స్ట్ వన్, ఎయిత్ వన్, గోపాల్ ఈజ్ ఎ థీయిస్ట్. థీయిస్ట్ అంటే మనకి థియోస్ అంటే అర్థం ఏంటి అంటే అండి, ఇక్కడ చూడండి థీయిస్ట్ అని ఉంది కదా, థియోస్ మీనింగ్ ఏంటంటే గాడ్ అని అర్థం, దేవుడు. థియోస్ మీన్స్ గాడ్. ఓకే, గోపాల్ ఇస్ ఎ థీయిస్ట్ అంటే ఇందాకే చెప్పుకున్నాం కదా, ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో, హూ ప్రాక్టీసెస్. ఓకే, ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ఆ పాత్ర వెళ్తారో వాళ్ళని ఇస్ట్ అనే రూట్ వర్డ్ యాడ్ చేస్తారు అక్కడ. థియోస్ అంటే దేవుణ్ణి నమ్మే వాళ్ళని మనము, గోపాల్ ఇస్ థీయిస్ట్ కదా, థీయిస్ట్ అంటాము. ఇప్పుడు దేవుణ్ణి నమ్మని వాళ్ళని ఏ పెట్టామనుకోండి, ఎథీయిస్ట్. అంటే ఎవరైతే దేవుణ్ణి నమ్మరో వాళ్ళు ఎథీయిస్ట్. ఇది ఎక్స్ట్రా అనమాట. ఓకే, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్.
ఇప్పుడు గోపాల్ నెక్స్ట్, దిస్ ఇస్ ద ఫస్ట్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. గోపాల్ బిలీవ్స్ ఇన్ గాడ్, ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ చూడండి, గోపాల్ హేట్స్ ఉమెన్. ఇందాకే అనుకున్నాం కదా, హేట్స్ అంటే మీసోస్, ఉమెన్ అంటే గైన్, మీసోజనిస్ట్. ఎవరైతే హేట్ చేస్తారో వాళ్ళకి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఏం పెడతాము? హూ హేట్స్ ఉమెన్, దోస్ ఆర్ కాల్డ్ as మిసోజనిస్ట్. థర్డ్ వన్, గోపాల్ ఇమిటేట్స్ అదర్స్, అంటే పక్క వాళ్ళని ఇమిటేట్ చేసేవాళ్ళు. ఇమిటేట్స్ అదర్స్, ఎవరినైతే ఇమిటేట్ చేస్తారో వాళ్ళని ఇమిటేటర్ అంటాం కదా. ఇమిటేర్ అనేది ఒక లాటిన్ వర్డ్ అండి. ఆ ఇమిటేర్ అంటే టు కాపీ అన్నమాట. లాటిన్ వర్డ్ ఏంటి? ఇమిటేర్. ఇమిటేర్ అంటే ఈ వర్డ్ అర్థం ఏంటంటే టు కాపీ. ఎవరైతే కాపీ చేస్తారో అది లాటిన్ వర్డ్. ఓకే, లాటిన్, వాళ్ళని ఇమిటేటర్ అంటారు. నౌ కింద ఫోర్త్ వన్, సో సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ దీస్ ఆర్ నాట్ ద కరెక్ట్ ఆప్షన్స్. ఫోర్త్ వన్, గోపాల్ స్పెండ్స్ టూ మచ్, ఎక్కువగా ఖర్చు పెట్టేస్తాడు, బాగా వేస్ట్ చేసేవాళ్ళు. నేను ఇందాకే చెప్పాను కదా, స్పెండ్ థ్రిఫ్ట్ అని చెప్పాను కదా. స్పెండ్ థ్రిఫ్ట్ తో పాటు ఇంకొక వర్డ్ కూడా ఉంటుంది దీనికి. ద వర్డ్ ఈజ్ ప్రాడిగల్. స్పెండ్ థ్రిఫ్ట్, స్పెండ్ థ్రిఫ్ట్, ప్రాడిగల్. ప్రాడిగల్, ప్రాడిగస్ అనేది ఒక లాటిన్ వర్డ్ అండి, అంటే వేస్ట్ అన్నమాట. ప్రాడిగస్ అంటారు. ప్రాడిగస్ అనేది ఒక లాటిన్ వర్డ్, ఇది లాటిన్ నుంచి వచ్చింది. సో ప్రాడిగస్ అంటే ఏంటంటే వేస్ట్, ఎక్కువ వేస్ట్ చేయడం అన్నమాట. ఓకే, దట్ ఈస్ ప్రాడిగల్. మనీని బాగా వేస్ట్ చేయడం ప్రాడిగస్. నెక్స్ట్ వన్, నైన్త్ వన్, చూస్ ద వర్డ్ దట్ రిఫర్స్ టు అ పర్సన్ హూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ. మనీ గురించి ఏదైనా చేసేవాళ్ళు, మనీ గురించి ఏదైనా చేసేవాళ్ళు అనమాట. మెర్సినరీ, మెర్సినరీ అండి. మనీ గురించి ఏదైనా చేసేవాళ్ళని మెర్సినరీ అంటాం. ఫెటలిస్ట్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, వాళ్ళ ఫేట్ ప్రకారం ఎలా ఉంది, యాక్షన్స్ అన్ని వాళ్ళ ఫేట్ ప్రకారమే ఉంటాయని నమ్మే వాళ్ళు ఫెటలిస్ట్. స్పెండ్ థ్రిఫ్ట్ అంటే ఎవరైతే డబ్బులు బాగా ఖర్చు పెడతారో వాళ్ళు స్పెండ్ థ్రిఫ్ట్. బట్ మెర్సినరీ ఏంటంటే ఆ డబ్బుల కోసం వాళ్ళు ఏదైనా చేసేస్తారనమాట. ఓకే, వాళ్ళని మనము అలా పిలుస్తాం. మీసోజనిస్ట్, మీసోజనిస్ట్ అంటే హూ హేట్స్ ఉమెన్. ఓకే, హూ హేట్స్ ఉమెన్. మీసోజనిస్ట్ అంటే హూ హేట్స్ ఉమెన్, ఎవరైతే ఎక్కువ ఉమెన్ ని హేట్ చేస్తారో వాళ్ళు మీసోజనిస్ట్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మెర్సనరీ. ఓకే, విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అయిపోయింది. మీకు ఎక్కువ ఎక్కువ చేపిస్తే లెంత్ ఎక్కువ అయిపోతుందండి. సో నెక్స్ట్ వీడియోలో ఐల్ బి అగైన్ బ్యాక్ విత్ వన్ మోర్ న్యూ టాపిక్ విచ్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. ఇవన్నీ కూడా మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి తీసుకున్నవే అండి. ఎప్పుడెప్పుడు అనేది నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను అక్కడ. ఈ సిరీస్ ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ సిరీస్, ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ షేర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.